కార్తీక్ అయితే గేదెలు, ఆవులు, ట్రాక్టర్లు ఇలాంటివి బాగా కావాలి. కోళ్ళు, మేకలు అయితే మన ఇంట్లో కంటే పక్కింట్లోనే ఎక్కువ ఉంటాడు. పక్కన సుజాతక్క వాళ్ళ ఇంట్లో మంచిగా ఆవులు, ట్రాక్టర్, గేదెలు అన్నీ ఉంటాయి. అక్కతో కలిసి వాడు కూడా వాటికి మేత వేయడము అసలు సూపర్ ఎంజాయ్ చేస్తాడు. బాణాపురం వెళ్తే మాత్రం ఎంతైనా విలేజ్ వైబ్సే వేరు కదా, అన్ని ప్యూర్ అండ్ ఫ్రెష్గా ఉంటాయి. దివాళీ అయిపోయిన నెక్స్ట్ డే అనమాట ఇది. మేమైతే మా చిన్నత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాము. మేము వచ్చే ట్రిప్స్లో అందరినీ కవర్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. బట్ స్టిల్ నేను మాక్సిమం అందరినీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అటు ఇటు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాను రెస్ట్ లేకుండా. మోరోవర్ మేము ఇంటికి వస్తే చాలా మంది ఏమనుకుంటారంటే కంప్లీట్ గా లీవ్ లోనే ఉన్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు అనుకుంటారు. లేదు, మేము డే అంతా వర్క్ చేసి ఈవినింగ్స్ లేదా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుని ఇలా తిరుగుతూ ఉంటాము. కాకపోతే నేను ఖమ్మం బాణాపురం వెళ్ళినప్పుడు మాత్రం కంప్లీట్ గా లీవ్ పెడతాను. 2 days అయినా 3 days అయినా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని చెప్పి అయితే లీవ్ పెట్టేసి వెళ్తాను. మరి అంతే కదా, అందరినీ కలవాలి, అందరితో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది, కానీ లీవ్ ఉండదు. మా బాధ అసలు ఎవరికి చెప్పుకోలేంది. మేమైతే ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవాలి అంటే అత్తయ్య ఇంకా కారపూస స్టార్ట్ చేశారు, తీసుకొని వెళ్దురు గాని అని చెప్పి. చలో ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్.